నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తోషణ ముచ్చట్. ఎట్లున్నారు? అంత మంచిగా కదా. ఇవాళ తోషణ ముచ్చట్లలో ఒక కొత్త ముచ్చట గురించి మాట్లాడుకుందాం. అదే మహబూబాబాద్ డిస్టిక్లోని కురవి వీరభద్రస్వామి ఆలయం గురించి. ఆ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంది, మేమెందుకు వెళ్ళినామో, మా కోరిక ఏం తీరింది అనేది కూడా మాట్లాడుకుందాం. ఎన్నో ఏండ్ల నుండి యాది మరవకుండా కొలుసుకుంటున్న కొరివీరన దర్శనానికైతే మేమంతా కుటుంబ సమేతంగా పొద్దుగాలనే బయలుదేరినాము. అసలు ముచ్చట ఏంటంటే, ఈ ప్రాంతానికి ఇంత గుర్తింపు ఎందుకంటే స్వయంభుగా వెలిసిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం ఇది. 3 కన్నులు 10 చేతులతో దర్శనమిస్తారు. స్వామివారు రౌద్ర రూపంతో ఉంటారు. భూత ప్రేత పిశాచ గణాలు ఈ దేవుడి ఆధీనంలో ఉంటాయి. ఆ దేవుడే కురవి వీరభద్ర స్వామి. ఈ ప్రాంతంలో స్వామివారు యుద్ధపు వీరుడిలాగా యుద్ధ కవచాన్ని ధరించి ఉండడం అనేది ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయానికి ఎక్కువ మొత్తంలో గిరిజనులే వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీరినప్పుడు, కొంగు బంగారం అయినప్పుడు ఈ గుడికొచ్చి కోల్లాగను కట్టి కోర మీసాలను కానుకలుగా సమర్పించి భద్రకాళి అమ్మవారి దగ్గర బోనం చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోసి చీరే సారే సమర్పించుకొని అమ్మవారి దగ్గర కోడిని కానీ యాటను కానీ కోసుకొని ఎంతో ఆనందంతో మొక్కులపై చెప్పుకుంటారు. అసలు ఈ ప్రాంతాన్ని భద్రకాళి సమేత వీరభద్ర ఆలయం అని ఎందుకంటారు అని అంటే, స్వామివారు కోర మీసాలతో ఉగ్ర రూపంతో ఉండడంతో స్వామివారిని శాంతింపజేసేందుకు ఎడమ పక్కన భద్రకాళి అమ్మవారిని ప్రతిష్ఠింపజేశారు. అప్పటి నుండి స్వామివారు శాంతియుతులై ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇంత గొప్ప పుణ్యక్షేత్రానికి చరిత్ర కూడా ఉంటుంది కదా మరి. అదే 850 సంవత్సరం అప్పుడు తూర్పు చాళుక్యులైనటువంటి చాళుక్య భీమరాజు సామంతరాజు ఈ గుడిని కట్టించారు. వాళ్ళ తర్వాత కాకతీయులు 1వ బేతరాజు 2వ బేతరాజు జీర్ణోద్ధారణ చేసిరు. వాళ్లకు గుర్తుగా 5 పంచలింగాలను స్థాపించి పంచలింగ క్షేత్రంగా రూపుదిద్దిరు. ప్రతాపరుద్రుడు చెరువు దొవ్విచ్చినట్లు రుద్రమాదేవి స్వామివారిని దర్శించుకోవడానికి తరచూ వెళ్ళినట్లు చరిత్రలో ఉన్నది. సకల శక్తుల మూర్తి అని కూడా అంటారు. ఈ వీరభద్ర స్వామి పడమటి వైపు ముఖం చేసి దర్శనమిస్తుంటారు. ఈ వీరభద్రుడి ఆలయంలో ఏదైనా కోరిక కోరే ముందు వరం బట్టి దేవాలయ ప్రాంగణంలో సాష్టాంగ ప్రణామంతో పడుకొని ఉంటారు. అట్లా పడుకున్నప్పుడు భగవంతుడు కల్లోకి వచ్చి వరం ఇస్తాడని నమ్ముతుంటారు. ముఖ్యంగా పిల్లలు లేనోళ్ళు, మానసిక బాధలు పడుతున్నోళ్ళు ఇట్లా వరం బట్టి కోరికలు కోరుకుంటుంటారు. ప్రతి ఏడాది ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శివరాత్రి ముందు రోజు ప్రారంభమై 16 రోజులు వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో 1 నెల రోజుల పాటు విశేషమైన పూజలు ఉంటాయి. మాస శివరాత్రి అప్పుడు బిల్వార్చన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ ముందుగాల శ్రీ వీరభద్ర స్వామి దర్శనం అయిన తర్వాత ఎడమ వైపు ఉన్న భద్రకాళి అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఇంతకీ మా కోరిక తీరిందని చెప్పిన కదా, అది ఏంది అని అంటే, నాకు ఊహ తెలిసినాక మొదటిసారి ఈ గుడికి వచ్చినప్పుడు ఒక ప్రముఖమైన న్యూస్ ఛానల్లో నేను కనిపించి మాట్లాడిన. ఆ రోజు మొక్కుకున్న నా చదువంతా పూర్తయిన తర్వాత కోర మీసాలు కానుకగా సమర్పిస్తా అని చెప్పి నేను కోరిన కోరిక తీరింది. మరి స్వామివారి కానుక కూడా సమర్పించాలి కదా, అందుకే ఆయన కానుకను ఆయన దగ్గర సమర్పించొచ్చిన. ఇది మన మానుకోట కొరివీరన ముచ్చట, ఆయన విశిష్టత. మళ్ళొచ్చే వీడియోలో ఇంకొక కొత్త తోషణ ముచ్చటతోటి మళ్ళా కలుద్దాం. జర ఆయన దగ్గర సబ్స్క్రైబ్ కూడా చెయ్యిరి గాయస్. బాయ్.